నమస్తే SF7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి పట్టణంలో కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండమే. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం. రేవంత్ మీరు పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయండి. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఘాటు వ్యాఖ్యలు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ వేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇటీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. రిపోర్టింగ్ SF7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా స్టాఫర్ సయ్యద్ ముజీబ్ అలీ. మనం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది, ప్రపంచ దేశాలలో పనిచేస్తుంది. దానికి అధిపతిగా పనిచేసింది ఆయన. అంత గొప్పోడు ఆయన. ఈ రాష్ట్రానికి గవర్నర్ ఉన్నాడు. ఆ ప్రాజెక్టు చూసి ఆయన చెప్పినాడు, ఇటువంటి ప్రాజెక్టు భూగోళంలో ఇంకెవడు కట్టలేడు కేసీఆర్ తప్ప ఇంకెవరికి చేత కాదని చెప్పి. అంత గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్టు ఫలితాలను ఇచ్చింది. అద్భుతంగా ఉంది. తెలంగాణకు వాళ్ళ కాలంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఏలుబడిలో 60 ఏళ్ల కాలంలో న్యాయం జరగకపోగా అన్యాయం జరిగిందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ అన్యాయాన్ని సవరించేటువంటి ప్రయత్నమే ఈ భారీ ప్రాజెక్టులు కట్టడం ద్వారా కేసీఆర్ చేసిండు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ గొప్పతనం కేసీఆర్కు ఉండేటువంటి కార్మిక పారిశ్రామిక రంగంలో కానీ 9.5 లక్షల మందికి ఐటీలో కానీ ఉపాధులు కల్పించిన కేసీఆర్ తప్పండా మీకు? ఇలా దొంగలే ఎదుటోళ్ళను దొంగలు అనేటువంటి ఒక నీచ రాజకీయ చరిత్ర ఇలా కాంగ్రెస్ లో నడుస్తున్నది, ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఎవరు ఇవాళ ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడుతున్నది? ఎవరు మేము కేసీఆర్ మీద ఇచ్చేస్తాం అచ్చేస్తాం అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పట్ట పగలు పట్టుబట్టేటువంటి దొంగలు కాదా? లోకం సాక్షిగా అంటే ఆమె ఎదుటోళ్ళని అంటుంటుందట తన నాన్న. వాళ్ళ వైఫల్యాలు, ఏ హామీలు అమలు కాని వైఫల్యాలకు తోడు ఇలా యూరియా మందు అనేటువంటిదే వాళ్ళకు ఒక విషం మంది అయింది. రాజకీయంగా వాళ్ళని పాతర వేస్తుంది రేపు రాబోయే ఎన్నికలలో. అందుకే వాళ్ళ మీద ఉండేటువంటి వ్యతిరేకతను తగ్గించుకోనికే ఎన్నికల మీద భారీ నింద మోపి దీని మీద ప్రచారం ముందుకు తీసుకుపోవాలనేటువంటి పన్నాగంలో భాగమే శాసనసభలో కనీసం అంతగా దాంట్లో సబ్జెక్ట్ ఉంటే వారంలో 10 రోజుల్లో చర్చలు పెట్టేది ఉండే. ఒకటే పూట జరంతసేపు ఇట్లా మాట్లాడిపించి క్లోజ్ చేసి మేము సిబిఐకి అప్పగిస్తున్నామని తీర్మానం చేసి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మా గురువు చంద్రబాబు నాయుడు మద్దతు ఉంది కాబట్టి, ఆంధ్రలో మద్దతు ఉంది కాబట్టి నేనేం చేసినా చంద్రబాబు నాయుడు ఆడ లోపల ఇంట్లో నాకు సాయం చేస్తాడనేటువంటి ఒక నమ్మకం రేవంత్ రెడ్డికి ఉంది. మరి మోడీ గారు చంద్రబాబు కోసం తెలంగాణలో కాంగ్రెస్ రక్షిస్తాడా, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాడా? మనం కూడా రేపు చూద్దాం. రేపు జరిగే పరిష్కారం పోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అవి పంచాయతీలు కానీ, మండల పరిషత్తులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలు కానీ ఏకపక్షంగా బీఆర్ఎస్ ఫలితాలు తీసుకొని వచ్చి అవతల వాళ్ళని బొందబెట్టాలి రాజకీయంగా. దానికోసం ఇదంతా సన్నద్ధం కావాలి, ప్రజల్ని కూడా సన్నద్ధం చేయాలి. కేంద్రం దగ్గర అభ్యంతరాలు పెట్టినారు, దీనికి అనుమతులు లేవన్నారు. అన్ని రకాల పంచాయతీలు పెట్టినారు, పెండింగ్ లో ఉన్నాయి. అన్నింటినీ కాదని మనం పనులు చేసుకొని వచ్చినాం.
ఎక్కడైనా ఒక 5-10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కట్టాలంటే భారతదేశం యొక్క అనుభవం ఏంటంటే ఇప్పటిదాకా 15 నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ల కాలం పట్టింది ఏ ప్రాజెక్టు కట్టినా కూడా. 15 ఏళ్ళు తక్కువ 30-40 ఏళ్ళు ఎక్కువ టైం తీసుకొని నీళ్ళు ఇచ్చినారు ఈ దేశంలో. ఏ ప్రాజెక్టు కట్టినా అదే 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ 3.5 ఏళ్లలో కంప్లీట్ చేయించి మనవాడు అనిపించుకున్నారు. అది అన్నరాయలకు శక్తులకు ఈర్షాపరులకు నచ్చనటువంటి అంశం. కడుపులో వాళ్ళ కసిపిసి కడుపులో మంట విపరీతమైనటువంటి మంట. ఈ రోజు వరకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయినటువంటి ఖర్చు 94,300 కోట్లు మాత్రమే. ఎంత? 94,300 పైచిలకు కోట్లు మాత్రమే. అంటే 95,000 కూడా కాదు, 94,000 పైచిలకు మాత్రమే. కానీ ఈ ప్రాజెక్టు మొదలైన 3 నెలలకే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ప్రతిపక్షంలో ఏం మాట్లాడిండ్రు? వాళ్ళు మాట్లాడేది నోరు కాదు, బహిర్భూమికి పోయేటువంటి ఇంకో అవయవం లాంటి వాళ్ళకి అంత గలీజ్ రాయాలి. 2 లక్షల కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అని మాట్లాడు. మనుషులా పశువులా? మనుషుల కుట్టిన అట్లా మాట్లాడతారా? 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాని ప్రాజెక్టు మీద 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడేటువంటి వాళ్ళు మానవులే అవుతారా? మనుషులే అవుతారా? కడుపుకు అన్నం తినే వాళ్ళే అవుతారా? ఇగో అట్లా ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఆ రకమైనటువంటి గుడ్డి వ్యతిరేకత, ద్వేషాన్ని, దుష్ప్రచారాన్ని ప్రజల మీద ప్రచారం చేసుకుంటుంది. దీని నుంచి నీళ్ళే రాలేదన్నారు. రైతుల ముందు అలా అడిగితే అదే మాట అంటే దౌడలు కట్టి తప్పరిస్తారు, దౌడ పండ్లన్నీ రాలిపోతాయి. రైతులే చూపిస్తారు నీళ్ళు వచ్చినాయా రాలేదా. ఇది యథార్థం. ఇప్పుడేంది? ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, నీళ్ళు వచ్చినాయి, చరిత్రలో నిలిచిపోతుంది. ప్రాజెక్టు గొప్పది బాగుందని మనం అనుకోవడం కాదు. ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి నీటి కేటాయింపులు ఇచ్చేటువంటి కేంద్ర జల సంఘం, అది ఎవరి చేతిలో ఉండదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో. అత్యద్భుతమైన ప్రాజెక్టు అన్నారు కేంద్ర జల సంఘం. ఈ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిపోయినటువంటి పెద్ద మనిషి నరసింహన్ గారు, ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్. భారతదేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు తెలివితేటలు ఐపీఎస్ ఆఫీసర్గా పేరు ఆయనకు, నరసింహన్ గారికి.